ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విడుదలైన తర్వాత అఖిరానందన్, పవన్ కళ్యాణ్ తనయుడైనటువంటి అఖిరానందన్ ఒక వీడియోని ఎడిట్ చేశారంట. అది ఆల్రెడీ ఎప్పుడు ఎడిట్ చేశారంట, కానీ ఇన్ని రోజులు వెయిట్ చేశారంట ఆ వీడియో ఎప్పుడు పబ్లిష్ చేయాలి అని చెప్పేసి. పిఠాపురంలో నాన్న గెలిచిన ఆనందంలో దానికి సంబంధించి రేణు దేశాయ్ అయితే ఆ వీడియోని పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసినప్పటి నుంచి ఏమన్నా ఎడిట్ చేసావా బ్రో అని చెప్పేసి అయితే చాలామంది హ్యాపీగా దానికి సంబంధించి కామెంట్స్ పెట్టడం జరిగింది. మీకు ఒకసారి ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. నేను సైడ్కుంటా. మీరు మొత్తం వీడియో చూడాలంటే రేణు దేశాయ్ అకౌంట్కి వెళ్ళి చూస్తే అందులో క్లియర్ కట్గా ఆల్మోస్ట్ ఒక 1 minute 40 seconds వీడియో అయితే ఉంటుంది. అసలు ఈ వీడియో చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏంటంటే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన చెప్పే డైలాగులు కానివ్వండి, గగతో రాంబాబు మూవీలో చెప్పిన డైలాగ్ని, అలాగే భీమ్లా నాయక్ ట్వీట్, జల్సా మూవీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సినిమా నుంచి ఒక్కొక్క సీన్ని తీసుకొని, తమ్ముడు మూవీ నుంచి ఆయన ఫైట్ చేస్తున్న సీన్స్ తీసుకొని, ఖుషి మూవీలోని సీన్స్ తీసుకొని, ఇలా ఆయన సినిమాలలో చేసిన ప్రతి కొన్ని ఆయన నచ్చిన మూవీస్లోని ఫైట్ సీన్స్, డైలాగ్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఇవన్నిటిని మిక్స్ చేసి దానికి సంబంధించి ఎగ్జాక్ట్గా ఒక డైలాగ్ ఫార్మాట్లో ఒక నిజంగా ఏదైనా మినీ మూవీ లాగానే అనిపించింది. ఒక ట్రైలర్ ఉంటుంది కదా మూవీకి ముందు, అలా అనిపించిందని చెప్పేసి చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. అయితే నిజంగానే వీడియో ఎడిటింగ్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అఖిరానందన్ ఎడిటింగ్ ఇంత బాగుంటుంది అని చెప్పేసి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్న గెలిచిన తర్వాత నాన్నతో పాటు ఆయన ప్రజెంట్ ఏపీలోనే ఉన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం కోసం ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ అలాగే ఆయనకి నెక్స్ట్ మూవీలో కూడా రామ్ చరణ్ మూవీలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అది వినిపిస్తోంది. కానీ ఈ వీడియో చూసినప్పటి నుంచి చాలామంది ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంత మంచి ఎడిటింగ్, నార్మల్గా అయితే ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు, కానీ అఖిరానందన్ తన ఓన్గా ఎడిటింగ్ చేశారని చెప్పేసి రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం అండ్ అలాగే పోస్ట్ కూడా పెట్టడం, రీల్ కూడా పెట్టింది. మీరు కావాలంటే రేణు దేశాయ్కి సంబంధించిన అకౌంట్లో వెళ్ళి చూస్తే మీకు క్లియర్ కట్గా ఫుల్ లెంత్ వీడియోతో దొరుకుతుంది. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి అవర్ ఛానల్.